పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ ఆర్జీవన్ పరిధిలో ఉన్న భూగర్భ బొగ్గు ఉపరితల బొగ్గు గనుల యార్డుల్లో ఉన్న బొగ్గు నిల్వలను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నదనే విషయం వాస్తవం కాదని కార్మిక నాయకులు రామ్మూర్తి అన్నారు. ఆర్జీ1లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు వెబ్సైట్లో చూపిస్తున్నారని, కానీ ఎక్కడ చూసినా కాలిన బూడిద మాత్రమే కనిపిస్తుందని ఆరోపించారు. సింగరేణి సంస్థలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని చెప్తున్నది పూర్తిగా అవాస్తవమని ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఫీల్డ్ విజిట్ లో స్పష్టమైంది. ఎక్కడికి పోయినా ఒక పేడు బొగ్గు కనబడతలేదు గానీ 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు మాత్రము సింగరేణి వెబ్సైట్ లోనే కనబడతా ఉన్నది. ఉన్నది కూడా అట్టి సేలు కాలిపోయిన బూడిది తప్ప ఇవాళ అక్కడ ఏమి కనబడలే. ఇవాళ మొత్తంగా ఆర్జీ1 డివిజన్ లో మొత్తం అన్ని బాయిలలో తిరుక్కుంటూ వచ్చినాం. రాత్రి పోసింది ఎలా కనబడుతుంది తప్ప అది స్టాక్ లెక్క లేదు. ఈ లెక్కలన్నీ తప్పు. స్వతంత్ర సంస్థతో విచారణ చేయించమని అడుగుతున్నాం. మీరు చెప్పిన లెక్కలు మేము చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమా కాదా అనేది కూడా నిగ్గుదేల్చమని అడుగుతాను. సిఎన్ఎండి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాస్తవంగా ఇవాళ బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయో సింగరేణిలో మీరు స్పష్టం చేయాలని సందర్భంగా టీపీజీకే డిమాండ్ చేస్తా ఉన్నారు.